మూఢనమ్మకాలపై ఆధారపడిన భూత వైద్యం మరో గిరిజన మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. గొంతు నొప్పితో భూత వైద్యుడిని ఆశ్రయించిన 6 నెలల గర్భిణి అతడు గొంతు కొరకడంతో తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. విషాదకరమైనటువంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. మరిక ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట మండలం మారాయిగూడెం గ్రామానికి చెందినటువంటి కురసం హెంకి గొంతు నొప్పితో అయితే స్థానిక భూత వైద్యుడిని ఆశ్రయించింది. అయితే చికిత్స పేరుతో అతడు మహిళా గొంతును బలంగా కొరకడంతో తీవ్ర గాయమైనటువంటి ఆమె మరి ఇన్ఫెక్షన్తో అయితే ఇక మరి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అనంతరం ముఖం గొంతు తీవ్రంగా వాచిపోవడంతో పాటు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో ఈ నెల 14న ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినప్పటికీ కూడా పరిస్థితి విషమించడంతో అయితే 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడినటువంటి ఆమె చివరకు 26వ తేదీన రాత్రి మృతి చెందడం జరిగింది. ఆసుపత్రికి చేరినప్పటి నుంచే మహిళ పరిస్థితి అత్యంత విషాదంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలియజేశారు. కొన్ని మాధ్యమాల్లో మహిళా ప్రాణాపాయం నుంచి బయటపడిందని వచ్చినటువంటి వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలు కోల్పోవద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులు లేదా అర్హత కలిగినటువంటి వైద్యులను సంప్రదించాలని వైద్యులు ప్రజలకు సూచన చేశారు. అయితే భూత వైద్యుడి పేరు వెల్లడించేందుకైతే మృతురాలి బంధువులు మరి నిరాకరించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీంతో పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు తెలుస్తోంది. నా పేరు డాక్టర్ రాజశేఖర్, డైరీ హాస్పిటల్ భద్రాచలం మెడికల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. నిన్న సుమారు 1:30 మధ్యాహ్నం మన హాస్పిటల్కి కురసం హింకి అనే మారాయిగూడెం నుంచి ఒక పేషెంట్ రావడం జరిగింది. తను 6 నెలల గర్భవతి. మన దగ్గరికి వచ్చినప్పుడు తన కండిషను కొంచెం ఆపస్మారక స్థితిలో బ్రీతింగ్ డిఫికల్టీ ఉండటం జరిగింది. ఏమిటని మనం పేషెంట్ అటెండర్స్ని వివరణ అడగగా ఆమెకి గత 2 రోజుల్లో 3 రోజుల నుంచి కొంచెం మెడ అనేది వాపుగా ఉండటంతో పాటు జ్వరము ఇతర సమస్యలు ఉండటం వల్ల వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అతను పరీక్షించి మెడ వాపు ఉందని చెప్పి కొంచెం మెడ దగ్గర కొరకటం జరిగింది. ఆ కొరికిన క్రమంలో కొంచెం ఆయాసంతో పేషెంట్ మన దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక కూడా కొంచెం కండిషన్ బాగా సీరియస్గా ఉండటం వల్ల ఆ కొరికిన క్రమంలో కొంచెం వోకల్ కార్డ్స్, బ్రీతింగ్ తీసుకోవడానికి ఏవైతే శ్వాసనాలు ఉంటాయో అవన్నీ కొంచెం దెబ్బతింటం వల్ల మనం వెంటనే పేషెంట్ని ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కండిషన్ స్టేబుల్గానే ఉంది. అబ్జర్వేషన్లో ఉంచాము. 2-3 రోజులు గడిస్తే కానీ తన కండిషన్ ఎలా ఉంటుంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, లోపట్లో ఈ శ్వాసనాళాలు, వోకల్ కార్డ్స్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం మనం 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత ఆ కండిషన్ అనేది చెప్పగలుగుతాం.